దేవుని ప్రశస్తమైన నామానికి వందనాలు. దైవజనులు, అభిషక్తులు, మామయ్య గారికి, వారి కుటుంబానికి నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే ఇక్కడ పరిచర్య చేస్తున్న యోసేఫ్ బాబు గారి కుటుంబానికి, యషి కుటుంబానికి, సంఘ బిడ్డలైనటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నానండి. నేను ఎప్పుడో రావాలి, కానీ ముందుగా దేవుడు నన్ను క్షమించాలి. దేవుడు నా పట్ల ఎంతో గొప్ప కార్యం చేసి ఉన్నాడు. మరి నేనైతే మ్యారేజ్ అయిన తర్వాత నాకు ఒక 4 అబార్షన్స్ అయిపోయినాయి. నేను దేవుని దగ్గర చాలా బలంగా ప్రార్థన చేశాను, దేవుని దగ్గర చాలా పోరాడాను. ప్రభువా, నాకు ఒక్క బిడ్డనివి, నువ్వు ఏ బిడ్డ ఇచ్చినా నాకు సంతోషమే. ఆడబిడ్డ ఇచ్చినా పర్వాలేదు, మగ బిడ్డనిచ్చినా పర్వాలేదు, ఆ బిడ్డని నీ సేవకు సమర్పించుకుంటాను ప్రభువా అని నేను దేవుని దగ్గర మొరపెట్టినప్పుడు దేవుడు నా ఆశని నెరవేర్చాడు. అందరికీ వందనాలు. మరి ముఖ్యంగా నాకు ఈ సంఘ ప్రార్థన నా జీవితంలో నాకు ఎంతో మేలును దేవుడు కృప చూపించాడు. మరి ఎప్పటికప్పుడు బుల్లిబుజ్జికి ఫోన్ చేసిది, నేను చేసిదాన్ని, అక్క నువ్వేం భయపడకు, ధైర్యంగా ఉండు, ఇక్కడ స్వస్థత కూడిక ప్రతి శుక్రవారం జరుగుతుంది, ప్రతి శనివారం జరుగుతుంది, ప్రత్యేకమైన ప్రార్థనలో నీ పేరు రాసిస్తున్నాను, నువ్వు బలంగా ప్రార్థన చేయి, దేవుడు నీకు గొప్ప కార్యం చేయబోతున్నాడు అని చెప్పేది. అలాగే నేను మామయ్య గారితో నేను ఎప్పటికప్పుడు ఫోన్ దగ్గరికి రాకపోయినా సరే ఫోన్ చేసి ప్రేయర్ చేయించుకునేదాన్ని. మామయ్య గారు కూడా నాకు ఎంతగానో ధైర్యం చెప్పేవారు. ఒక ప్రేయర్ ఆయిల్ ఇచ్చి నువ్వు ఎప్పటికప్పుడు ప్రేయర్ ఆయిల్ అప్లై చేసుకుని ప్రార్థన చేసుకుంటుండమ్మని చెప్పేవారు. నాకు 9 నెలలు నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత బెడ్ రెస్ట్లో ఉన్నాను 9 మంత్స్. మరి నేను అనుకోకుండా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు నేను ఆవిడ డేట్ ఇస్తుందేమో అనుకుని వెళ్ళాను, కానీ అన్ఎక్స్పెక్టెడ్గా ఆవిడ ఆపరేషన్ చేసి నాకు డెలివరీ అయ్యింది. అదే రోజు బుల్బుజ్జి వాళ్ళ మ్యారేజ్ డే, యషి పుట్టినరోజు, నా కుమారుడు కూడా పుట్టినరోజు. దేవుడు వీళ్ళందరికీ కలిపి ఒక దినాన్ని, ప్రత్యేకమైన దినాన్ని ఏర్పాటు చేశాడు. నాకు ఎంతో సంతోషం అనిపించింది. నేను ఏర్పరచుకోలేదు ఆ దినాన్ని, నేను కావాలని వెళ్ళలేదు, కానీ దేవుడు ఒక ప్రత్యేకమైన దినాన్ని ఆ బిడ్డకి ఏర్పరిచాడు. మరి ఆపరేషన్ అవ్విన తర్వాత కూడా మరి చాలా నాకు అస్వస్థత కలిగింది. 1 మంత్ చాలా బాధపడ్డాను. నా ఒళ్ళంతా నీరు వచ్చేసి ఒక అయోమయం అయిపోయి చాలా సిక్ అయిపోయి అసలు ఏం జరుగుతుందో ఏంటో నాకు అర్థం కాలేదు. నేను మళ్ళా మనిషిని అవుతానా, మళ్ళా నేను తిరుగుతానా, ఇలాగా ఉందేంటని చాలా బలహీనమైపోయి ఉన్నప్పుడు మామయ్య గారికి అర్ధరాత్రి కూడా నేను ఫోన్ చేసి, మామయ్య నాకు నిద్ర పట్టట్లేదు, ప్రేయర్ చేయండి అంటే పాపం ఆయన ప్రార్థన చేసి ఏం ప్రార్థన చేసిన తర్వాతే నాకు నిద్ర పట్టింది. అలా 1 మంత్ నేను నిద్ర లేకుండా డెలివరీ అయిన తర్వాత చాలా ఇబ్బంది పడ్డాను. ఏది ఏమైనప్పటికీ దేవుడు నాకు ఆరోగ్యవంతమైన బిడ్డనిచ్చాడు, అందమైన బిడ్డనిచ్చాడు. మరి వాడు పుట్టిన తర్వాత కూడా ఏ ప్రాబ్లం లేదు. కాకపోతే వాడికి పుట్టిన వెంటనే కాళ్ళు 2 పాదాలు కొంచెం వంకరగా ఉన్నాయని డాక్టర్స్ చాలా భయపెట్టారు నన్ను. విజయవాడ తీసుకెళ్ళండి, అక్కడ తీసుకెళ్ళండి, ఆ ఎముకల డాక్టర్ దగ్గర చూపించండి, ఈ ఎముకల డాక్టర్ దగ్గర చూపించండి అనేవారు. ఒకటే అన్నారు మామయ్య, మరి బుల్బుజ్జి, అత్త, వీళ్ళందరూ కూడా అన్నారు, ఎక్కడికి తీసుకెళ్ళొద్దు, మీరు భారం కలిగి ప్రార్థన చేసి రోజు ప్రేయర్ ఆయిల్ రాయి కాళ్ళకి అని చెప్పారు. అప్పటి నుంచి నేను అలాగే ప్రేయర్ ఆయిల్ రాస్తే వాడు ఇప్పుడు చక్కగా నడుస్తున్నాడు, ఏ ప్రాబ్లం లేదు. దేవునికే మహిమ కలుగును గాక. మరి వాడు ప్రతి విషయంలో కూడా ఆలస్యం జరిగేది. కూర్చోవడం ఏంటి, పాకడం ఏంటి, నడవడం ఏంటి, అన్నీ ఆలస్యం జరుగుతున్నాయి. ఏంటి ప్రభా, వీడు బలహీనంగా ఉన్నాడు ఏంటి ప్రభా అనుకునేదాన్ని. కానీ నా బిడ్డ చక్కగా మాట్లాడుతున్నాడు, పాటలు పాడతాడు, మనం పాడితే చప్పట్లు కొడతాడు, నేను ఏం చెప్పినా దానికి స్పందిస్తాడు. నాకు ప్రభా, ఈ బిడ్డ నీ బిడ్డ, నువ్వు ఇచ్చిన బిడ్డ, నీ సేవ చెయ్యాలి, నీ పరిచర్య చెయ్యాలి. మరి నా తండ్రి ఎలాగైతే సేవ చేశారో నా బిడ్డ కూడా అలా చెయ్యాలి ప్రభా అని దేవుడిని అడుగుతున్నాను. ఈరోజు నాకు సంతోషం ఉంది, కానీ నా బిడ్డను చూసుకొని నా తండ్రిని కోల్పోయాను.
ఏది ఏమైనప్పటికీ నా తండ్రి సేవ ఎలాగైతే చేశారో అలాంటి సేవ చేసే గొప్ప కుమారుడిని దేవుడు నాకు ఇచ్చాడు. అటువంటి సేవ చేయాలని నా బిడ్డ కొరకు ప్రార్థించండి. ముఖ్యంగా మీరందరూ నా కొరకు ప్రార్థించినందుకు మీకు అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రత్యేకంగా మామయ్య గారు కూడా నా కొరకు ఎంతగానో భారం కలిగి వారి కుటుంబం అంతా ప్రతి కుటుంబ ప్రార్థనలోను ఉపవాస ప్రార్థనలోను మీరందరి ప్రార్థనే నాకు ఇంత దేవుడు గొప్ప మేలు చేయడానికి దేవుడు సహాయం చేశాడు. కనుక మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటూ నా యొక్క కొద్ది సాక్ష్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలండి. ప్రైజ్.